పాస్టర్ గారికి ముఖ్యంగా శుభవందనాలు. మీ అందరికీ వందనాలు. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పాస్టర్ గారికి అందరికీ, ఎందుకంటే మిమ్మల్ని చూడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ ఇది ఇంటర్నేషనల్ జూమ్లో మా పెద్ద తమ్ముడు శామ్దార్ల ప్రతి శుక్రవారం తెలుగులో ఉంటుంది వర్తమానం. నేనే ఇవ్వాలి, ఇంక ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకోసమని ఇప్పుడు అది ఇచ్చి మీ మధ్యకి నేను వచ్చాను. కానీ ఇంత ఆలస్యమైనా మిమ్మల్ని చూస్తుంటే 3 రోజులు కూర్చున్నారట. ఎవరు? 5,000 మంది 3 రోజులు కూర్చుని అసలు వాళ్ళు ఆకలిని కూడా మర్చిపోయి అలా ఉన్నారట. ప్రభువు వాళ్ళని చూసి కనికరపడ్డారట. ఈరోజు చక్కటి మాట మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. హీబ్రూ భాషలో, అంటే మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం హీబ్రూ భాష అంటే. అదేందో కానీ ఎలోహిం పట్టు రాసినప్పటి నుంచి బ్రదర్ హీబ్రూ అంటే బలిష్టం. ఎంత సెర్చ్ చేస్తానో, ఎంత ఇష్టపడతానో ఆ మాటలే మాట్లాడుకుంటుంటాను. అలానే రహుం అనండి. రహుం అంటే కనికరం. ఏల్ రహూం అనండి. ఏందక్క చిత్రమైన మాటలు నేర్పిస్తున్నాం అనుకుంటున్నారా? ఏల్ రహూం అనండి. ఏల్ రహూం అంటే కనికరమ గల దేవుడు. ఎవరు? మరి కనికరం నా మీద మీకు వచ్చిందా? దేవుడికి వచ్చింది. యేసయ్య పొరుగో ఏనా? ఆర్ యూ ఓకే టు ప్లే? థ్యాంక్ యూ. కనికరం గల దేవుడు. చిన్ని పాట. కృప కనికరముల నీడలోన వాత్సల్య బాహుల్యముతో మహోన్నతుడా నీ మాటులో మమ్ము దాచితివే. మా తండ్రివై మాండవై మమ్ము కాచితివే. మీరు చెప్పండి అందరూ. మా తండ్రివై మాండవై మమ్ము కాచితివే. ఈ రీతి నిన్ను స్తుతింతు నీకేమి చెల్లింతు. ఈ రీతి నిన్ను స్తుతింతు నీకేమి చెల్లింతు. స్తుతి మహిమా స్తుతి ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమా స్తుతి ఘనత నిరతం నీకే ప్రభు. ఎందుకు నేను ఈ కోరస్ పాడానంటే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం చదివామందు చిన్నగా మీరు కూడా ట్యూనప్ అవుతారని, మీరు కూడా కనికరం వైపు మనసుకు త్రిపుతారని పాడటం జరిగింది. చక్కగా పాట పాడిన యానమ్మకి చాలా థ్యాంక్స్, మరి శైనమ్మకి అందరికి థ్యాంక్స్. చాలా బాగా పాడారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడే యెహోవా కనికరమగల దేవుడు. నిన్ను కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. ద్వితీయోపదేశకాండం డ్యూట్రానమీ 4:31. దేవుని బిడ్డలారా, ఈ న్యూ ఇయర్లో అద్భుతమైన మాట. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉన్న మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడెనా, ఇటువంటి వార్త వినబడెనా అని నీవు అడుగుము. నీవు నీ దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినప్పుడు
వినునట్లు వినునట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా. అబ్బాబాబా, విని బ్రతికెనా. అద్భుతమైన మాట. మీ దేవుడైన యెహోవా అంటే ఆ మాటలన్నీ చదువుతూ ఉంటే ఒక మాట మీకు చెబుతున్నాను. ఇట్టి గొప్ప కార్యములు జరిగినా, 32వ వచనం, ఇట్టి గొప్ప కార్యములు జరిగినా ఏ జనమైనను విని బ్రతికెనా. అసలు దేవుని గురించిన ఒక అద్భుతమైన సత్యాన్ని 31వ వచనంలో ఉంది. దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఇది మెయిన్. ఏల్ రహూమ్, చెప్పండి గట్టిగా. ఏల్ రహూమ్ అంటే కనికరము గల దేవుడు. చాలా సందర్భాల్లో మనుషులకి కనికరాన్ని గురించిన డెప్త్, ఆ లోతు, ఆ కనికరం గురించిన ఆ బలమైనటువంటి ఆలోచన అసలు లెక్క పెట్టడం లేదు. దేవుని కనికరం సామాన్యమైనది కాదు. మన దేవుణ్ణి ఏ రూపంలో మనం చూస్తే, ఎట్లాగా మనం చూస్తే శాశ్వతంగా ఆయన ఆనుకుంటామంటే, నీ కనికరం చాలా శాశ్వతమైనది ప్రభువా. చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్యలో ఆ కనికరాలు కొదువైనప్పుడు ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా. కనికరం లేని భర్త, కనికరం లేని భార్య, కనికరం లేని పిల్లలు, కనికరం లేని తల్లిదండ్రులు, కనికరం లేకుండా భయంకరంగా కనికరం లేకుండా నిజంగా కావలి పట్టణం అంతా దద్దరిల్లిపోయే ఒక వార్త వచ్చింది. ఏంటో తెలుసా, అసలు కనికరం లేకుండా తల్లి కుమారుడు ఆ కుమారుడితో పాటు మా చెల్లి పాప కూడా చదువుతున్నారు. క్లాస్మేట్స్, చిన్నవాళ్ళు, కాన్వెంట్కి వెళ్ళి చదువుతున్నారు. చిన్ని బిడ్డలు అంటే ఎల్కేజీ మరి అట్లాంటి పిల్లలు చదువుతూ ఉంటే, బా మమ్మీ ఆకలి మా అంటొచ్చాడు. వాళ్ళ ఇల్లు అటు, చెల్లాళ్ళు ఇల్లు ఇటు. అప్స్టేర్స్లో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు పక్కకి ఉన్నారనమాట, వెనకకి ఆ బిల్డింగ్ వెనక్కి ఉన్నారు వాళ్ళు. ఆ బాబుగాడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. మా బాబు పాప ఇక్కడికి వచ్చారు, కానీ బిడ్డ అసలు కనబట్టల 2 రోజులు. స్కూల్ నుంచి వచ్చిన బిడ్డ కనబడటం లేదు. ఆ బిడ్డ ఎక్కడున్నాడో తెలుసా, శవమై పక్కింట్లో పడి ఉన్నాడు. అసలు ఆ బిడ్డ శవం ఎప్పుడు ఉంటే అప్పటికి పోలీస్ కుక్కలు చాలా, అసలు ఆ ఇంట్లో తలుపు తాళం వేసి అది ఎవరో ఊరు వెళ్ళిపోయారు, లేరు అక్కడ. చివరికి ఆ చాటుగా ఉంటుంది అనమాట ఆ ఇల్లు. ఆ ఇంట్లో బాడీ ఉంది. ఏంటి పరిస్థితి? ఆ యానిమల్స్, ఆ కుక్కలకి చాలా చక్కగా గుర్తుపడతాయి అన్నమాట. అది చాలా జాగ్రత్తగా వెళ్ళి అంత తల్లినే పట్టుకున్నాయి. ఆ తల్లిని పట్టుకుని అవి నడుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ తల్లి ఆగింది, ఎక్కడెక్కడ ఏం చేసింది, ఎక్కడెక్కడ ప్లేస్లను తీసి బాత్రూమ్ తీసుకెళ్ళాయి. బాత్రూంలో చూస్తే బాత్రూమ్ అంతా రక్తమే, రక్తపు మరకలే. తెలుసా మీకు? కనికరము లేని లోకం, కనికరము లేని మాతృత్వం, కనికరం లేని భార్యాభర్తల దాంపత్యం, కనికరం లేని కుమారత్వం, కనికరం లేని అసలు మానవత్వం ఈ దినాల్లో ఉంది. శ్రేష్టమైన బిడ్డ, చక్కటి బిడ్డ. వాయ్ ఓన్ మదర్ ఆకలంటూ వచ్చిన బాబుని బాత్రూంలోకి తీసుకెళ్ళి గొంతు కోసి చంపింది. బాబు బిడ్డని గొంతు కోసి చంపి ఆ రక్తం ప్రవహిస్తుంటే ఆ రక్తాన్ని ఎట్ట కొట్టిందో నీళ్లతోటి ఆ బిడ్డని అలా వేరే వాళ్ళ ఇంట్లో పడవేసి, వాళ్ళు చంపారు అనే నేరం రావడానికి వేరే వాళ్ళ ఇంట్లో పడేసింది. ఎవరన్నా అనుమాన పడతారా? చెప్పండి మీరు. ఎవరైనా అమ్మ చంపిందని అంటారా? ఆ తల్లి చంపేస్తుంది, కోసేస్తుంది అని అంటారా? గందరగోళం అయిపోయింది. నాకు అనిపించింది రహూమ్, చెప్పండి, ఏల్ రహూమ్. దేవుడు మాత్రమే కనికరం గలవాడు. ఎట్టి పరిస్థితిలో దారుణమైనటువంటి పాప జీవితంలో ఉన్నవారినైనా, ఘోరమైన కార్యాలు చేసేవాళ్ళనైనా, దేవుణ్ణి వ్యతిరేకించేవారినైనా, ప్రభువు నాకు అక్కర్లేదు. నేను ఎడిదనో గమనిస్తాను, ఒక చిన్న బాబు అలా చూస్తా, నాకు ఇష్టం లేదు. ఆ దేవుడు మాటలు కదా, ఎట్లా అంటే ఆ ముఖం ఇట్ట పెట్టి 10 ఏళ్ళు ఉంటుందమ్మా, 10 years ఉంటుంది. దాన్ని కలవడానికి వచ్చారు కొంతమందికి, వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నా, రెబల్లియస్గా ఫేస్ పెట్టి నాకు ఇష్టం లేదు ఇవంతా, ఈ భక్తి, ఈ మాటలు. ఇంత చిన్న పిల్లవాడికి ఇంతటి వ్యతిరేకత చూస్తా ఉన్నా. నేను నవ్వుతున్నా, చాలా నవ్వుతూ ఏమనంటే ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నా నేను. వీడు బైబిల్ పట్టుకుంటాడు,
ఈ పిల్లాడు దేవుని సేవ చేస్తాడు, వీడు ఖచ్చితంగా యేసయ్య బిడ్డ అవుతాడు అని నా బైబిల్ తీసి వాడి చేతికి ఇచ్చా. కమా ఫోటో తీసుకుందాం అన్న. అందరూ ఉన్నారు, ఫోటో తీసుకుని వాడు నా బైబిల్ పట్టుకున్నాడు, ఇటు పెట్టుకున్నాడు. నేను లోపల ప్రాణం చేస్తా, వీడు ఎంత క్రూయల్గా చూస్తున్నాడు, ఎంత కఠినంగా ఉన్నాడు వీడు ఎంత అగేనెస్ట్గా, నాకు ఇష్టం లేదంతా అని అంటున్నాడు. వీడు ఇష్టపూర్వకంగా నేను సేవ చేయాలా, నీ రాకడ ఆలస్యమైతే పట్టుకోవాలా. అలాంటి వాడు బైబిల్ పట్టుకొని వాడు అంటాడు, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోతే, అంటే వాడి ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరు ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు, వీరు అసలు మీకు ఇదే లేదు కాబట్టి ఐ హేట్, నేను ద్వేషిస్తా, నాకు అక్కర్లా. నేను లోపల ఏం ప్రశ్నలు వేస్తాడు వీడు, 10 ఏళ్ళాడు కానీ ఏమో లేవు, సైతాన్ని ఏ ప్రశ్నలు వేపిస్తాడు. అసలు లోపల ఉండేది వేరే వాడు కదా. ఆ బిడ్డ చూస్తే చిన్న బిడ్డ, వాడు చూస్తే అమాయకుడు, ఆడిలో ఉండేవాడు భయంకరుడు. పోనీ ఏం ప్రశ్నలు వేస్తాడో వేయనిలే, చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు కదా, దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా, హీ కెన్ గివ్ ఆన్సర్. ఏం బాధ లేదనుకుని చూస్తూ ఉన్నాను, నవ్వుతానే చూస్తున్నా వాడిని. వాడు ఈ ప్రశ్నలు వేస్తే కదా, చివరికి అంతా అయిపోయాక వాడి పక్కన నిలబడ్డా, నా బైబిల్ వాడి చేతికి ఇచ్చా. ప్రభా, పవర్ ఉంది దీంట్లో, మీ బైబిల్ పట్టుకోండి, ఇట్స్ ఎ బుక్. బైబిల్ ఏమన్నారు ఇంగ్లీష్లో? బుక్ అంట, ఇది హుక్ అంట. నేను పట్టుకుందంటే ఇట్స్ ఎ హుక్. ఆ హుక్ బట్టి గట్టి పట్టిందంటే నీ జీవితాన్ని వదిలేది కాదు. హుక్ ఇది, దిస్ ఈజ్ నాట్ ఏ బుక్. పవర్ ఇది చాలా గొప్ప శక్తివంతమైంది. ఆలోచించండి, ఈ బైబిల్ పట్టుకున్నవాడు ఫోటో, వాడి పక్కన నిలబడ్డా నేను, ఫోటో తీరా వాడు వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందిరా, అస్సలు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది, నాకు ఇష్టము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫ్యూ మినిట్స్ రాత్రి జరిగిన విషయం చెప్తున్నా మీకు. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం. ఆంటీ మాట్లాడుతూనే ఉన్నారు, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నారు. ఆల్ మై క్వశ్చన్స్ ఆన్సర్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు మాట్లాడేది? నా దేవుడు, నా ప్రభు. దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలారా, దుష్టుడు పట్టి పీడిస్తున్నారు మనుషుల్ని. దుష్టుడు భయంకరంగా కనికరం లేకుండా మనుషుల్ని దేవునికి దూరం చేస్తున్న ఈ కాలంలో దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏల్ రహం చెప్పండి గట్టిగా, ఏల్ రహం, హీఈస్ మై గాడ్. నా దేవుడు ఆయన, కనికరం గల దేవుడు. మనుషుల్లాగా ఉన్నాడు ఆయన. మనుషులకి కనికరము ఎలాంటిదంటే, మనుషుల కనికరము అది వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళ దగ్గర పొందే లాభాలను బట్టి, వాళ్ళని బాగా చేస్తే మనం వాళ్ళ ఉపయోగకరంగా ఉంటారులే, వాళ్ళకి సహాయం చేస్తే రేపు మనకు వాళ్ళు ఏదైనా మేలు చేస్తారులే, కాబట్టి కనికరం చూపిద్దాంలే, పోనీలే వాళ్ళకి ఇద్దాంలే అనుకుంటారు. గమనించండి, ఆ తల్లి కొడుకుని చంపేస్తే, ఎందుకు చంపావమ్మా నీ కొడుకుని, ఎందుకు అలా చేసా అంటే, నా సుఖానికి వాడు అడ్డం రాకూడదు. ఏందంట? సుఖం. మనిషికి ఎక్కడ సుఖం ఉంది? మానవుడు ఎక్కడ సుఖం అనుభవిస్తారు? దైవజనాంగమా, దేవుని బిడ్డలు సుఖపడాలంటే ఎక్కడ అసలు ఆయనలో తప్ప. ఆయనలో ఏముంది? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైన మాట కదా. ఆయన సన్నిధిలో ఏమున్నాయంట? మీరు ఎంతసేపు కూర్చున్నారబ్బా, మళ్ళీ ఈ అక్క వచ్చింది నాయన, ఎప్పుడు ఇంటికి పోయా బాబో, ఈ సన్నిధి ఏందిరా నాయన, ఇది వద్దులే. 16వ దావీదు కీర్తన చూడండి, నా మాటలు కాదు కదా, దేవుని మాటలు. 16వ దావీదు కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేయు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నేను ఒకటి అనుకున్నా, దేవా, పిల్లవాడు బైబిల్ పట్టుకుంటానే వాడికి సంగతి మారిపోయిందే, వాడు అంత క్రూయల్ చూపు, షాక్ అయిపోయానండి నేను. అంత క్రూయల్గా చూస్తున్నాడు వాడు, నేను నమ్మను అని బల్లగొద్దుతున్నాడు వాడు. ఇంత వ్యతిరేకంగా ఉండేవాడు ఈ బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాన్ని కొంతసేపట్లాగా వాడు లెక్క చేయకపోతే నాకేమనుకున్నా నేను, వాడు ఏమి డిస్టర్బ్ చేసినా నేను మానకూడదు అనుకున్నా. దేవుని మాటలు చెప్తానే ఉన్నా. వాళ్ళు కూర్చుంటే అలాగా
క్యాజువల్గా మాట్లాడుతున్నా దేవుని వాక్యం. దేవుని వాక్యం చెప్తూ ఉంటే, దేవుని మాటలు చెప్తూ ఉంటే దేవుని సన్నిధి అక్కడికి వచ్చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఆ సన్నిధిలో ఏముంది? సంపూర్ణ. ఆ సన్నిధిలో ఒక చెయ్యి కూడా పనిచేస్తుంది. ఆ చెయ్యి ఎవరు? యెషయా 53 మొదటి వచనంలో, మేము తెలియజేసిన సమాచారం ఎవడ నమ్మేను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. ఎట్లున్నాడు ఆ బాహు? ఆయన ఎండిన నేలలో మొలిచిన లేత మొక్క. ఆయనకి స్వరూపం లేదు, సొగసు లేదు, మనుషులు చూడనల్లుడుగా ఉన్నాడు, అసలు విసర్జించబడిన వాడుగా ఉన్నాడు. ఎవరాయన? యేసు ప్రభు. నా ప్రభువుకి ఏం పేరు? యెహోవా బాహు. నా ప్రభువుకి ఏం పేరు? ఎండిన నేలలో మొలిచిన. ఎండిన నేల అంటే ఏంటి తెలుసా? శాపగ్రస్తమైన నేల. ఎండిన అనేది ఎక్కడుంటే అది అర్థం ఏంటంటే శాపగ్రస్తమైన నేల. ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ ఎండిన దాన్ని, ఆ శపితమైన దాన్ని ఆశీర్వాదకరమైన దానిగా మార్చడానికే వచ్చాడు. ఆయన ఒక లేత మొక్క. ఆయన పేరే పేరు యెహోవా బాహు. బైబిలు దేవా నీ చెయ్యి కదా ఇది, ఈ వాక్కు నువ్వు కదా, మీరు కదా, వీడు పట్టుకోవాలి వీడిని అనుకున్నా. వీడిని పట్టుకోవాలి, వాడిని పట్టుకోవాలి నువ్వు. కాబట్టి కమాన్, ఈ బైబిల్ పట్టుకో ఫోటో తీసుకుందాం, పట్టుకొని నిలబడ్డా. దేవుడు వాడిని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మాటలో శక్తి. దైవజనాంగమా, ఈరోజు కొంతసేపు ఎక్కువసేపు కూర్చున్నామని బాధపడవాకు, కానీ వెన్ యూ క్యారీ యువర్ బైబుల్, దట్ ఈస్ పవర్. ఆ బైబుల్ పట్టుకొని నడుస్తుంటే ఒక వ్యక్తి భయంకరంగా మోసం చేస్తున్నాడు అందరినీ. తండాలుగా ప్రజలు వస్తున్నారు. అసలు ఎట్టున్నాడంటే తెల్లటి అంగి వేసుకొని ఉన్నాడు. ఎక్కడి దాకా యేసు ప్రభు అనేటట్టుగా ఎంటుకలు పెంచుకొని ఉన్నాడు. అతను ఏ భాష మాట్లాడతాడో తెలియదు ఎవరికి, కానీ అతను మనుషుల్ని ఏదో అంటాడు, ఏదో మాట్లాడతాడు, ఏదో ఇట్టంటాడు. వాళ్ళ దెయ్యాలు భూతాలు అవన్నీ పోతాయంట, రకరకాలైన చెప్పుకుంటున్నారు. అయితే అతన్ని చూడడానికి మనుషులు వచ్చేస్తున్నారు. సరే చూద్దాం ఏంది అతని సంగతి ఏందో అని. అతన్ని చూడాలి అనే ఉద్దేశం కాదు ఇది. ఈ స్పిరిట్ భయంకరమైంది, మోసం చేస్తుంది. ఈ స్పిరిట్కి ఏం కనబడాలో చూద్దామని వీళ్ళందరినీ తీసుకొని రెండు ఆయన గురించి చెప్తున్నారు కదా, పోదాం రండి నేను కూడా వస్తానని వెళ్ళి ఈ బైబుల్ ఇట్ట పట్టుకుని నిలబడ్డా. బైబుల్ చూస్తాను ఎట్ట పరిగెత్తాడంటే పారిపోయాడు. అసలు ఆ బైబుల్ చూసే పారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, అది ఎక్కడ అడ్రస్ లేడు అసలు. ఆ బైబుల్ చూస్తుంటేనే భయం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఈ నూతన సంవత్సరంలో, ఈ ప్రారంభంలో ఏం కావాలా? ఓల్ ఇయర్ మీరు నడవాలంటే ఏం కావాలా? మీరు క్షేమంగా ఉండాలంటే ఏం కావాలా? మీరు సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఉండాలంటే ఏం కావాలా? మీరు బలమైన వారిగా ఉండాలంటే ఏం కావాలా? ఏం కావాలి? ఏది? దేవుని వాక్యం కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి మనకు? దేవుని వాక్యం. అందుకోసమనే ఈరోజు దేవుని పిల్లలకి అద్భుతమైన మాట. అందుకే దేవుని వాక్యంలోని ఈ మాట మీకు అందరికీ తెలుసు కదా. మొదటి దావీదు కీర్తన, ఫస్ట్ దావీదు కీర్తనలో ఈ మాట చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నడుదురు, అపహాసకులు కూర్చుండు చోట యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ఎట్టుంటాడు? వాడు అట్టివాడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడేదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. తెలియను, నాశనమునకు నడుపును. ఈ భయంకరమైన మాటలు చివర ఎంత బాగా. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. కానీ నా మార్గం ఏంటి దేవా? నిజంగా నేనంత ధన్యత పొందిన వ్యక్తిని. దుష్టుని ఆలోచన నాకు లేదు, పాపుల మార్గం నాకు లేదు.
అపహాసకులు కూర్చునే చోటు నాకు లేదు. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందమే నాకుందని ఎవరు చెప్పగలరు అంటే విశ్వాసులే చెప్పగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకేముంది? అందుకే ఎప్పుడు కూడా దేవుని పిల్లలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ 16వ దావీదు కీర్తన మొదటి వచనంలో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం లేదు. ఇంక చివరి వచనంకి వచ్చినప్పుడు జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యం సుఖాలు ఉన్నాయి. కాబట్టి నీవు నిత్య సుఖాలు ఇచ్చి నీ కుడి చేతిలో నన్ను ఏం చేశాడు ఆయన? పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నా సొత్తు అన్నావే. నువ్వు నన్ను ఎక్కడ పెట్టుకున్నావు? అసలు నా ప్లేస్ ఏది? నన్ను రక్షించిన నీవు ఎక్కడ పెట్టావు? చాలా సందర్భాల్లో దేవుని పిల్లలకి మన ప్లేస్ మనం చూసుకోవాలా. నేను దేవుని బిడ్డగా ఆయన సన్నిధిలో ఉన్నాను, నేను దేవుని బిడ్డగా ఇదిగో నా చూడము, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల్లో చెక్కున్నాను అన్నాడు కదా. నిజంగా యెషయా గ్రంథం అనేది మినీ అంటే పాత నిబంధనలో చిన్న కొత్త నిబంధన. ఆ యెషయా గ్రంథం చదువుతూ ఉంటే గొప్ప ఆదరణ. దయచేసి 43వ అధ్యాయం తేండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఈ పాత నిబంధనలో కొత్త నిబంధనలాగా యెషయా గ్రంథం మన ఆత్మీయ జీవితాల్లో మన పరిపక్వతకు, మన ఆదరణకు, మన క్షేమానికి, మనకు చాలా అద్భుతమైన కార్యాలు మనం చూడడానికి దేవుడు ఈ గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని రక్షణ వివరాలతో కూడిన గ్రంథంగా మన ముందు పెట్టాడు. ఆమె చెప్పండి, ఆమె వాళ్ళంతా అబ్బా. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 43వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. అసలు భలే పవర్ఫుల్, నాకు భలే ఇష్టం అన్నమాట. ప్రభు ఎవరైనా చెప్తారు కానీ నీలాగా ఎవరు చెప్పరు ప్రభు. ఇదిగో ఇప్పుడే, 2 చేతులు ఉన్నాయి మీకు, చూపించండి. ఇదిగో ఇప్పుడే, ఇదిగో రెడీగా ఉంది, ఇప్పుడే ఇస్తా. ఆలోచించండి, మీరే చెప్పండి. రెడీగా ఉంది, ఇప్పుడే ఇస్తా. ఎవరు చెప్పగలరు? నాకు అనిపిస్తుంది ప్రభు మీరొక్కరే చెప్పగలరు, మీరొక్కరే. యువర్ గాడ్. మీరు ఏల్ రహం కనికరం గల దేవుడు. మీరు ఏల్ షదాయ్ బలమైన సర్వశక్తి గల దేవుడు. ఏల్ ఎలియోన్ సర్వోన్నతుడైన దేవుడు. ఏల్ సలాక్ బహుగా క్షమించే దేవుడు. అసలు ఇన్ని నామాలు ఆయనకి. అయితే ఒక్క మాట మళ్ళా చెప్పండి, ఇదిగో ఇప్పుడే. యేసు ప్రభు నమ్ముకుంటే ఆలస్యం అయిపోద్దులేమ్మా. మన ప్రయత్నాలు చేద్దాంలే, ప్రార్థన చేస్తే ఆలస్యం అయిపోద్దులే, అబ్బా మన ప్రయత్నాలు చేద్దాంలే. దేవుడు నమ్ముకుంటే చాలా లేట్ అవుతుందా? పవన్ కుమార్ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఎందుకు గొడవ, మనం చేసే పనులు చేయొచ్చు కదా అని మనుషులకి శత్రువు చాలా ఇబ్బంది పెడతాడు. కానీ ఈరోజు మీకు గుడ్ న్యూస్ చెప్పండి. ఇప్పుడు ఒక చేత్తో ఇదిగో. మీ పిల్లలకైనా చెప్తారు ఇట్లా మీరు, రే నా మాటనండి, నేను నీకు కావాల్సింది తెచ్చిస్తా. ఎప్పుడు డాడీ? ఇస్తా చెప్పరా వస్తుంది. పాపం వాడు ఆశతో చూస్తున్నాడు. ఎప్పుడు? ఇస్తా. ఎప్పుడు డాడీ? బజార్కి పోవద్దా? నేను తీసుకురావద్దా? ఎప్పుడు డాడీ? డబ్బులు లేవు. మళ్ళీ బజార్ నుంచి వచ్చాక చూస్తా ఉంటాడు వాడు. ఏం తేలేదు డాడీ ఏంటి? డబ్బులు లేవురా, రేపిస్తా, ఎల్లుండి ఇస్తా. అట్లా మోసం చేసే తల్లిదండ్రులు లేరా? ఉంటారు కదా నాన్న. ఇస్తాను ఇరు. కానీ రైట్ నౌ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. కమ్ ఆన్, హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ద ప్రామిసెస్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్. ఏమని? ఎదిగో చెప్పండి గట్టిగా. ఇప్పుడే. అదే నా దేవుడు. ఈ న్యూ ఇయర్లో హ్యాపీగా వెళ్ళండి ఇంటికి. ప్రభువా ఎంతోమంది కనికరం చూపిస్తారు, ఎంతోమంది దయ చూపిస్తారు, ఎంతోమంది సహాయం చేస్తానని చెప్తారు. కానీ నాకు కావాలా ప్రభువా? I want to see the new thing in my life, new power in my life, new anointing in my life, new అన్నీ కూడా నాకు కొత్తది. మీరు గమనించండి, కొత్త బట్టలు వస్తే ఉంటుంది ముఖం. మీరు టెస్ట్ చేసుకోండి. ఎవరన్నా కొత్త ఇచ్చారనుకోండి, కొత్తవి
మా తమ్ముడు చిన్న తమ్ముడు పాస్టర్ గారు, ఆయనకి పడుకొని ఉన్నారు. 4 షర్ట్లు కొనుక్కొని నేను కొత్త షర్ట్ తీసుకొని ఈ బ్యాగ్లో పెట్టుకొని చిన్న అంటే లేకపోతే కోపం ఆయనకి. లేపడం అనేది సేవకుడు కదా, ఆయన 10 గ్రామాల్లో చాలా కష్టపడి సేవ చేస్తాడు. చిన్న ఇది చూడు, ఈ చూడు అన్నాను. అంటే ఏందక్క 4 షర్ట్లు, ఆయనకి మొత్తం ఎగిరిపోయి 4 చొక్కాలా అమ్మ, 4 చొక్కాలా, ఆ వాసన కొత్త వాసన. ఆయన కళ్ళు తెరిచి ఆ చొక్కాలు చూసి అబ్బా 4 తెచ్చిందక్క అని. ఫస్ట్ చొక్కా రేపు ఆదివారం వేసుకుంటా, సెకండ్ చొక్కా అప్పుడు వేసుకుంటా. చూసారా ప్లాన్ ఎట్టుంటుందో. హల్లెలూయా, నవ్వుకున్నా. నీకు కొత్తదంటే నీకు అంత సంతోషం వచ్చిందంటే ఎస్, కొత్తది సంతోషం. దేవుని సేవకుడు కదా, ఆయనకి ఇవ్వాలనిపించి తీసుకెళ్తే ఆయన ఆనందం చూడు. కొత్త చొక్కా, కొత్తది. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తా. యేసయ్య నీ జీవితంలో క్రొత్తది ఇస్తాడా ఇవ్వడా? చెప్పాలి, ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడంటే ఒకసారి చేయి చూపించండి నాకు, ముఖం మార్చేయండి. అప్పుడప్పుడు దెబోరా సేవ చేస్తుంటుంది. దెబోరాకి కొంచెం ఏదో వింటది కొంచెం బాధలు వస్తాయి ఆమెకి. వచ్చినప్పుడు ముఖం ఇట్లా పెడేస్తుంది. చూస్తూ ఉంటా, చీర బ్రహ్మాండం కట్టింది కానీ మొహం మాడిపోయింది. దెబోరా మొహం మార్చుకో అంటే ఇక ఏం మొహం మార్చుకుంటుంది? మొహం మార్చుకోమా, మనకి యేసయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరం అట్లా, నేను డల్గా ఉంటే నా మొహం మార్చుకోవాలా? కాబట్టి భార్య భర్తలు మొహం మార్చుకో, షర్టు మార్చుకో కాదు, ఏం మార్చుకోవాలా? ఈరోజు నుంచి ఏం చెప్పాలి మీరు? చెప్పండి పక్కన వాళ్ళకి. చూడండి, కొంతమంది కోపంగా చూస్తుంటారు. ఏం తెలుసా, ఎప్పుడు పంపిస్తావు మనం అని. మీకు మొహం మార్చుకో, ఎప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, మొహం మార్చుకో, బీ హ్యాపీ, సంతోషంగా. ఏంటంటే లోకం చూసేది మన ముఖాన్ని. ఎందుకు మార్చుకోవాలి మన మొహం అంటే, మన ముఖం మీద ఆయన ప్రకాశిస్తున్నాడు, మన ముఖం మీద ఆయన మహిమ ఉంది, మన ముఖం మీద ఆయన శక్తి ఉంది. ఏం చేశాను, కువైట్లో ఆ పరిచర్య అంతా అయిపోయిన తర్వాత, అక్క ఇట్లా షాప్ దాకా రండి అక్క, ఏమైనా కొనుక్కుందరు, కువైట్లో అన్నీ ఉంటాయంటే, నాకేం వద్దులే మంచి సెంటు కొనుక్కుంటాను అన్నాను. ఎందుకంటే సెంటు చూసినప్పుడల్లా నాకేం జ్ఞాపకం వస్తుందంటే, మీరు పరిమళ వాసనగా ఉండాలి. ప్రభా, సెంటు కుట్టుకున్నప్పుడల్లా వాళ్ళు పరిమళ వాసనగా ఉండాలన్న మాట మర్చిపోతే ఎట? చూడండి, తినండి ఆ మాట, మంచి మాట. మీరు పరిమళ వాసనగా ఉంటారా, చవటకపోతూ ఉంటారా, ఎట్టుంటారు అంటే కనీసం ఆ సెంటు కొట్టుకున్నప్పుడన్నా యేసయ్య మిమ్మల్ని ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండనట్లు మనల్ని ఏం చేశాడంట? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. అంత మంచి మాట. క్రీస్తు, చెప్పండి అందరూ, క్రీస్తు పలకండి, బాగుంటుంది. క్రీస్తు మిమ్మును, నన్ను అనుకోండి, మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇయర్ బిగినింగ్లో ఒక మంచి మాట చెప్తున్నాడు. మీరు ఎట్ట ఉండిపోవాలంటే పరిమళ వాసనగా ఉండిపోవాలి. ఎంత గొప్ప స్మెల్. ఒక్కోసారి అనిపిస్తుంది, వాళ్ళు కొట్టుకున్న పర్ఫ్యూమ్ అమెరికాలో ఎట్లా గుర్తుపడతారంటే, ఓహో మేరీ ఈజ్ కమింగ్ అటు, ఏది మేరీ అని చూస్తుంటారు. ఆ మేరీ సెంటు, ఆమె కొట్టుకునే సెంటు ఫస్ట్ వస్తుంది ఆమె కంటే ముందు. ఓహో బ్రదర్ రాజు ఈజ్ కమింగ్ అంటారు. రాజా ఆయన అంటే ఆయన కొట్టుకునే సెంటు. అర్థం కదా? ఈ వీళ్ళు ఆ సెంటు ముందు వాసన వస్తుంది మనిషికంటే, ఓహో పలాని వ్యక్తి వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకము కంపుగొట్టే లోకం, పాడైపోయిన లోకం. ఈ లోకంలో పరిమళ వాసనగా ఉండుటకు దేవునికి స్తోత్రం చెప్పండి. పరిమళ వాసన. ఇక అదే అసలు సంగతి చెప్తున్నా మీకు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మంచి సెంట్స్ ఉన్నాయా, ఒక సెంట్ కావాలి అని అంటే వాళ్ళు తీసుకుంటున్నారు నా కోసం, నేను అడగల. కానీ నా దృష్టి ఒక అమ్మాయి మీద పడింది. అన్న చెల్లెళ్ళు షాప్లో, వాళ్ళు రాయలసీమ వాళ్ళు, తెలుగు భాష మాట్లాడుతున్నారు.
మాకు మీరు తెలుగు వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు అన్నారు. నేను సెంట్ చూస్తూ ఉంటే ఆ అమ్మాయి వచ్చమ్మా ఇటు వస్తారా, పక్కకు వస్తారా, వస్తాను, పక్కకు తీసుకెళ్ళేది. ఏమన్నా కొంత మంచి దాచుకొని అమ్ముతారు కదా, వాళ్ళు తెలియకుండా అట్లా ఏమైనా సెంట్ అమ్ముతుందేమో, అసలు పబ్లిక్గా చెప్పకుండా చాటు తీసుకెళ్తుంది, ఏమైనా ఇంకా స్పెషల్ ఏమైనా ఉందేమో అని నేను పోతున్నా. అట్టా చూసి నువ్వు దేవుని బిడ్డవా అంతే. అట్టా చూసా, దేవుని బిడ్డవా, ఈ బాటిల్ చూడు అనేది, ఈ బాటిల్ చూడు. చూసా, ఈ బాటిల్ ఏందో తెలుసా, ఇది విషం, పాయిజన్. నీవు 20 నిమిషాల ముందు ఆలస్యంగా 20 మినిట్స్ ఆలస్యంగా నువ్వు వచ్చి ఉంటే ఈ పాయిజన్తో ఇది తాగి ఇక్కడ శవమై పడిపోయిందా. నా అన్న నేను ఇద్దరము ఈ బాటిల్లో ఉన్న విషం తాగి చచ్చిపోవడానికి సిద్ధమైపోయామమ్మా. మేము ఇంకా క్లోజ్ చేసేస్తాం అనుకుంటున్నాము. ఈ షాప్ మూసి వెనకాల ఇద్దరము విషం తాగి చచ్చిపోవడానికి సిద్ధమైతే ఈ మూసే సమయంలో మీరు వచ్చారు. నేను చూస్తా ఉన్నా. నీవు వచ్చి అక్కడ నిలబడిన తర్వాత నాకు ఎప్పుడెప్పుడు మూసేసి ఇద్దరం తాగేసి చచ్చిపోదాం, ఎప్పుడెప్పుడని నాకు ఒక రకమైన ఒక చల్లని దేవుని అంటే తాకితే మనల్ని బాధలో నొప్పిలో ఉంటే ఆ తాకినప్పుడు ఉపశమనం ఎలా ఉంటుందో అసలు ఏదో ఒక నెమ్మది, ఏదో ఒక సంతోషం, ఆ చెప్పలేని ఆనందం తట్టుకోలేకపోతున్నా. ఉదయం అంతా నిండిపోతుంది. ఏంది ఇవి ఎవరు అసలు వీళ్ళెవరు అంటే బైబిల్ పట్టుకున్నాను. దేవుని బిడ్డారా, ఒకసారి మీ బైబిల్ చూసుకున్నట్ట. ఈ బైబిల్ పట్టుకొని నువ్వు ఎక్కడికైనా వెళితే ఈ శక్తి మనలో ఉన్నవాడు. 1 యోహాను 4:4 ఏం రాయబడింది? అద్భుతమైన చిన్న పిల్లలారా అని స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లలారా మీరు దేవుని, చెప్పండి, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. జయిస్తారనుందా, జయించి ఉన్నారనుందా? డన్, ఇట్ ఇస్ డన్. ఇది నమ్మో, మీరు జయించి ఉన్నారు. బాధపడద్దు. నీలో ఉండే ప్రభు గుండె మీద చేపెట్టుకోండి. ఉన్నాడో లేదో చెక్ చేసుకోండి. డబ్బులు ఉన్నాయో లేదో చూసుకోండి. పర్సులో ఉన్నాయా? అసలు సెల్ ఫోన్ ఉందో లేదో చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు మనం చూసుకొని ఏం తెలుసు, సెల్ ఫోన్ ఉందో పడిపోయిందా? అమ్మో నా సెల్ ఫోన్ చూసుకోండి. డబ్బులు ఉన్నాయా లేదా, ఇంటి తాళాలు ఉన్నాయా లేదా, హడావుడిగా ఎక్కేటప్పుడు ఏమైనా తాళాలు కింద పడిపోయినాయా? వీఆర్ చెకింగ్ అవర్ థింగ్స్. నాకున్నాయా లేదా, నాకుందా లేదా, నేను దాచుకున్న డబ్బు ఉందా, నాకు నా పత్రాలు ఉన్నాయి, ఇంటి పత్రాలు అవి ఉన్నాయా, ఆ నగలు ఉన్నాయా లేవా? యు ఆర్ చెకింగ్ యువర్ ట్రెజర్స్. నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు చెప్దామా? నాలో ఉన్నవాడు చెప్దామా? లోకంలో ఉన్నవానికంటే సమానమేనా? గొప్ప, చెప్పండి, గొప్పవాడు నాలో ఉన్నవాడు. మీరందరూ 4 తీయండి మీ బైబిల్లో, తీసి చూడండి. నేను చెప్పేది కాదు, మీరు తీసి చూడండి. ఇది పవర్ఫుల్ వర్డ్ అనమాట. 1 యోహాను 1 John 4:4 1 యోహాను 4:4 చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. కాబట్టి జయం మీదే. మీరు వెళ్ళే ముందు ఏం చెప్తారంటే తల్లిదండ్రులు, బాబు జాగ్రత్తరా, డబ్బులు జాగ్రత్త, సామాన్లు జాగ్రత్త, బస్సుకి వెళ్తున్నప్పుడు ట్రైన్ ఎక్కుతా జాగ్రత్త, ఇంటికి బాబోతున్నారు మీరు, అంతలేక వచ్చా నేను. ఏం చెప్తున్నాను నేను? జాగ్రత్త. నీలో యేసయ్య ఉన్నాడు, నీలో గొప్ప దేవుడు ఉన్నాడు. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. జాగ్రత్త, భద్రంగా దాచుకో, ఆయన్ని భద్రంగా కాపాడుకో, ఆయన కలిగుండు, ఆయన వదిలిపెట్టి వెళ్ళొద్దు. మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయడానికి బలైపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు దుర్వాసన కొట్టకూడదు. వాసన అన్నప్పుడు మీరు తెలుసుకోవాలి, ఇట్ ఈస్ టెస్ట్ మనీ. వాట్ ఈస్ స్మెల్? వాసన అంటే సాక్ష్య జీవితము. నీ వాసన అన్నప్పుడు నీ టెస్ట్ మనీ. జాగ్రత్త, న్యూ ఇయర్లో కంపు కొట్టొద్దు, చెడు సాక్ష్యం తీసుకోవద్దు, నీ గురించి చెడు మాటలు రావద్దు, నువ్వు చెడు సాక్ష్యాన్ని పొందొద్దు. టెస్ట్ మనీ, సాక్షిగా ఉండాలి.
ఆ ఇద్దరు బిడ్డలు ఆ అమ్మాయి పిలిచి, ఇదిగో అమ్మ ఈ పాయిజన్ బాటిల్, నేను చచ్చిపోదామని అన్నాను. పాప చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు, మీ అన్నయ్యని పిలు, మీ ఇద్దరు మిమ్మల్ని చచ్చిపో అని చెప్పేది దురాత్మ, మీరిద్దరు యేసు ప్రభు నమ్మండి అని వాక్యం చెప్పి ప్రార్థన చేసి వాళ్ళకి యేసు ప్రభు నామంలో వాళ్ళు ఒప్పుకొని, వాళ్ళు చిన్న ప్రేయర్ చేసి, వాళ్ళు హిందూస్ అనమాట, ప్రభువు నమ్మని వాళ్ళు, ఈ రాయలసీమ వాళ్ళు చక్కగా ప్రభువుని అంగీకరించారు, పాప క్షమాపణ పొందారు, చక్కగా ప్రభువుని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ముఖాలు చూస్తా ఉన్నా చాలా బాగా ఒక రకంగా మారిపోయాయి, సంతోషంగా ముఖాలు మారిపోయి దేవుని మహిమ కనబడుతుంది, వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నేను 4-5 ఇయర్స్కి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది మీటింగ్స్కి, కువైట్కి. నన్ను కలవడానికి ఇద్దరు వచ్చారు. ఎవరు వచ్చారు అబ్బా కలవడానికంటే ఆ ఇద్దరు బిడ్డలు, దేవునికి స్తోత్రం, సంఘములో గొప్ప సేవ చేస్తున్నారు, సంఘములో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహించారు, దేవుని రాజ్యం కోసం బలంగా నిలబడ్డారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం పరిమళ వాసనగా, దేవుని మహిమార్థమై, ఆయన సాక్షులుగా, ఆయన చిత్తం నెరవేర్చేవారుగా, ఆయన పత్రికలుగా, ఆయన కోసం మనం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? లోకంలోకి వెళ్తున్నాం. హల్లెలూయా. చాలామంది జీవితాల్ని నిత్య నరకంలో నుంచి, నిత్య నాశనంలో నుంచి విడిపించడానికి వెళ్తున్నాం. కాబట్టి ఈ ఇయర్ ప్రారంభంలో దేవుని బిడ్డ ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీ సాక్ష్యం, నీ టెస్ట్ మనీ, నీ జీవితం అనేకులకు పరిమళ వాసనగా ఉండి, ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు బలయ్యాడు. కాబట్టి కాపాడుకో, టెస్ట్ మనీ, నీ సాక్ష్యం కాపాడుకో, నీ మాటలు కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో. ఏంటి మాటలు అంటే అట్లా చచ్చిపోయే వాళ్ళని, అట్లా పాడైపోయే వాళ్ళని, అట్లా భయంకరంగా దుష్టుడి చేతిలో నశించిపోయే వాళ్ళని సంపాదించడానికి దేవా నేనున్నాను. చెప్పండి గట్టిగా, చెప్పండి, నేనున్నాను. ఒక చేత్తో ఏంది? ఇదిగో. ఇంకో చేత్తో ఇప్పుడే. ఇదిగో నా ప్రభువు ఉన్నాడు, ఇప్పుడే నీకు సమాధానం, ఇప్పుడే. దయచేసి తలలు వంచండి దేవుని బిడ్డారా. ఈ యొక్క చక్కటి సమయంలో బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్, కమాన్, టేక్ డెసిషన్. ప్రభా ఇదిగో అని ఎక్కడ చెప్పగలను? అంత తొందరగా ఎవరు కనబడతారు? అంత తొందరగా ఎవరు చేయి చాపుతారు? అంత ఇమీడియట్గా ఇదిగో ఇప్పుడే అని చెప్పడానికి నాకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావే. ఇదే అనుకూల సమయం. మూడో మాట ఎంతో తెలుసా? ఇదిగో. చెప్పండి, ఇదిగో ఇప్పుడే, ఇదే. మళ్ళీ చెప్పండి, ఇదిగో. నాకు చూపించండి, ఇటు మూడని చూపించండి, ఈ మూడు చూపించండి, మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ దిస్. చిన్నపిల్లలు కాదు మీరు, పెద్దవాళ్ళు. ఇదిగో ఇప్పుడే, ఇదే. రేపు కాదు, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం చేసుకోండి. దేవా నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన క్షేమం, నాకు ఇచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం, నేను ఈరోజు నీ బిడ్డగా నేను బ్రతికాను. నాకు మరొక సంవత్సరం ఇచ్చావు, నన్ను రక్షించావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. అయితే నేను ఇదిగో మీ ప్రభు అని చూపించాలని రెడీగా ఉన్నాను. ఇప్పుడే ఆయన నిన్ను రక్షిస్తాడు అని నేను చెప్పడానికి సిద్ధమవుతున్నాను. నేను పరిమళ వాసనగా ఉంటాను, నేను సాక్షిగా ఉంటాను. ఇదే అనుకూల సమయం అని చెప్పి మరొక సమయం లేదని, డోంట్ పోస్ట్పోన్ యువర్ సాల్వేషన్, డోంట్ పోస్ట్పోన్ అని, ఇదే అని చెప్పడానికి వెళ్తానయ్యా. ఒక విశ్వాసికి బాధ్యత ఉంది, ఒక సంఘ విశ్వాసికి అద్భుతమైన భారం ఉంది, రెస్పాన్సిబిలిటీ మనకు దేవుడు ఇచ్చేశాడు, బాధ్యత ఇచ్చేశాడు, భారం ఇచ్చేశాడు, మనకు సమయం ఇచ్చాడు. ఇంకా ఇక్కడ గుంపులో రక్షణ పొందిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదో అనుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే, ఇదే నీకు అనుకూల సమయం. ఈ సమయం అలా నీకు రాదేమో. ఒకవేళ బాధపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు చూద్దాంలే ఊరికే వస్తాయేమో, అలా అనవసరంగా ఏంది ఇది అని విసుక్కుంటున్నావేమో, అటు ఇటు చూస్తున్నావేమో. నోవే, విశ్వాసులైనా అవిశ్వాసులైనా, పెద్దలైనా చిన్నలైనా, ఏ రోజు ఏ క్షణమందు మనం పిలువబడతామో, ఇది అనుకూల సమయము నీకు, ఇది రక్షణ దినము నీ
సమయము మరలా నీకు రాదేమో, ఈ సమయము మరలా నీకు రాదేమో, ఇది అనుకూల సమయము నీకు. నేనేం చెప్తున్నాను? నా స్వరము, నా బలము, నా కుటుంబము, నా జీవితము, నా సమస్తము నీకే ప్రభు అని చెప్పాలని, నువ్వే నా ప్రభు అని చెప్పాలని, నీ కోసమే బ్రతుకుతానని చెప్పాలని దేవుడు అనేక సార్లు మనకు అవకాశం ఇస్తూ వచ్చాడు. అయితే ఎందుకో ఈ సమయం ముగించే సమయంలో, మీటింగ్ ముగించే సమయంలో ఎందుకో ఈ మాట మళ్ళా పలుకుతున్నాడు. సంగమా, విశ్వాసులారా, ఒక చిన్న తీర్మానం తీసుకోండి. ప్రభువా, గత సంవత్సరాల్లో నేను చేసిన కార్యాలన్నిటికంటే, గత సంవత్సరాల్లో నేను నడిచిన నడక కంటే, గత సంవత్సరాల్లో నేను పడిన ప్రయాస కంటే, గత సంవత్సరాల్లో నేను చేసినటువంటి మేలుల కంటే, అనేక రీతులుగా నేను వాడబడిన విధానం కంటే, ఈ సంవత్సరం 24వ సంవత్సరం బలమైన ఇయర్ ఆఫ్ ఓపెన్ డోర్స్, తలుపులు తెరవబడిన సంవత్సరం. దేవుని బిడ్డలారా చెప్పండి, 24 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఓపెన్ డోర్స్. తలుపులు తెరవబడిన సంవత్సరం. ఈ తలుపులు తెరవబడిన సంవత్సరంలో నేనున్నాను, నన్ను పంపు. నేను నీకు సాక్షిగా ఉంటాను, నేను నీకు సాధనంగా ఉంటాను, నేను నీ సువార్తకు సాధనంగా ఉంటాను, నేను ఆత్మల రక్షణార్థమే నిలబెడతాను. తెరవబడిన తలుపుల్లో నేను వెళతాను. నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి నడిపించడానికి నేను ఒక సాధనంగా వాడబడాలని ఆశపడుతున్నాను. నేను మామూలుగా నా సమయాన్ని దుర్వినియోగం చేయను. నేనున్నాను అన్న బిడ్డలు మీ చేయి చూపిస్తారా? ఐఎమ్ హియర్ లార్డ్, నేనున్నాను, నన్ను పంపు. నా నిమిత్తం ఎవరు వెళతారు? యెషయా 6వ అధ్యాయం ఇంటికి పోయి చదవండి. మీరు ఎంత అద్భుతమైన మాట అంటే, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓపెన్ డోర్స్ ఆర్ దేర్, కమ్ ఆన్, టేక్ డెసిషన్. ఒక్కసారి అడుగేసే ముందుకి, అయ్యా నేనున్నానయ్యా, నేనున్నానయ్యా, నన్ను పంపు. చేయి పైకి చూపిస్తారా ఏసైకి? వాళ్ళని చూసి దేవుడు సంతోషపడతాడు. వావ్, పరలోకం నిన్ను చూసి, ఇదిగో నీ మీదకి ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగి రాబోతుంది. హల్లెలూయా. వై యు నో, అనాయింటింగ్ ఓన్లీ బ్రేక్స్ ద యోక్. అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడే కాడి విరిగిపోయేటువంటి కార్యం జరుగుతుంది. నీవు అభిషేకంతో, పరిశుద్ధాత్మ శక్తితో, అభిషేకంతో ఇప్పుడు నీ 2 చేతుల పైకి ఇది చూపించేసాయి. అయ్యా, ఐ ఆమ్ రెడీ టు గో ఫర్ యూ, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. ఓ, నీ కోసం అనేక ఆత్మ సంపాదించడానికి నేను ఉన్నానయ్యా. సంగమా, మన చర్చి పట్టదు, ఈ చర్చి పట్టదు. ఇంకా ఈ 24లో ఇయర్ ఆఫ్ ఓపెన్ డోర్స్లో మీరు వెళ్ళి ఒక్కొక్క మనిషి, ఈచ్ వన్ క్యాచ్ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సంపాదించాల్సిందే. నీ చేతులకు ఒక ఆత్మ రావాల్సిందే. నువ్వు మరొక ఆత్మను పట్టుకొని లోపలికి రావాల్సిందే. మరొక దేవుని బిడ్డని ఓ ప్రభు రాజ్యం కోసం విడిపించి తీసుకురావాల్సిందే. ఎంతమంది మరణం కోరి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది పాపం కోరి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది నరహత్య చేసి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని నశించిపోతున్నారు, ఎంతమంది జీవితాన్ని విరక్తి చెంది నశించిపోతున్నారు. కమ్ ఆన్, యు ఆర్ ద వన్ టు క్యాచ్ దెమ్, యు ఆర్ ద వన్ టు హీల్ దెమ్, యు ఆర్ ద వన్. వాళ్ళ కోసం నీవు ఉన్నావు. దేవుని నామములో ఉన్నానంటావా? 2 చేతులు పైకెత్తి లేచి నిలబడి దేవుని సన్నిధిలో నేనున్నాను. ఐ వాంట్ టు గో. నేను స్టెప్ వేసేస్తాను, నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రభువా, నేను చాలా కాలం వెయిట్ చేశాను, నేను వెళ్ళిపోతాను. ఇది ఒకవేళ నీకు మరొక 30 ప్రభు నీకు ఇస్తున్నాడు బాధ్యత. నువ్వు నమ్మకంగా చెయ్యి ఈ పని, నమ్మకంగా చెయ్యి. 24వ సంవత్సరంలో ఏంటి తెలుసా? అనదర్ సైన్. రౌండ్ ద క్లాక్ యూ హ్యావ్ టు వర్క్. రౌండ్ ద క్లాక్. 24 ఇయర్ ఆఫ్ 24 ఈజ్ రౌండ్ ద క్లాక్. 24 గంటలు నువ్వు పని చేయాల్సిందే. 24 గంటలు నువ్వు ఆలోచించాల్సిందే దేవుని రాజ్యం కోసం. 24 గంటలు నువ్వు శ్రమ పడాల్సిందే దేవుని రాజ్యం కోసం. 24 గంటల ప్రభువు కోసం ఎదురు చూడాల్సిందే. రౌండ్ ద క్లాక్. 24 hours ఈజ్ యువర్ ఆపర్చునిటీ. నీ యొక్క అవకాశం అదే. కమాన్, ఓపెన్ డోర్స్. 24 గంటలు ఉన్నాయ్యా. నేను నీ కోసం చాలా నష్టపోయాను,
చాలా వేస్ట్ చేశాను, చాలా నష్టపరిచాను. రైట్ నౌ నేను ఇప్పుడు 24 గంటలు నా ప్రభు కోసం ఖర్చు పెడతాను. నా ప్రభు కోసమే నా నిద్ర. నేను విశ్రాంతి తీసుకున్న నా ప్రభు నామ మహిమ కొరకు, నేను ఆహారం తీసుకున్న నా ప్రభు నామ మహిమ కొరకు, నేను నడిచిన ప్రభు నామ మహిమ కొరకు. లెట్ మీ వర్క్ 24 hours విత్ ప్యాషన్. దేవుని కోసం రోషముతో, బలముతో, ఆసక్తితో నన్ను నిలబెట్టు దేవా, నన్ను నిలబెట్టని అడుగుతావా? దేవుని బిడ్డ, ఎంత మంచివాళ్ళండి మీరు. లేచి నిలబడిన ప్రతి బిడ్డను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు బలమైన అభిషేకం ఇచ్చునుగాక, బలమైన అభిషేకం ఇచ్చునుగాక, బలమైన అభిషేకం ఇచ్చునుగాక. రెండవదిగా దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, బాబు నా కుమార్తె, నా కుమారుడా, ఇంకా హృదయాన్ని ఇవ్వకుండా, ఇంకా ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించుకోకుండా నీ దగ్గరే ఉంచుకుంటావా? సమయమే లేదు. నీ దగ్గరే ఉంచుకుంటావా? సమయమే లేదు. ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చాయి. ఆలోచించు, ఆలోచించు. నీ హృదయాన్ని ప్రభుకి కంప్లీట్గా నీవు ఇచ్చాయి. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టి సెక్యూర్గా ఉంటుంది. అది చాలా భద్రంగా ఉంటుంది. అది నువ్వు ప్రభుకి ఇకపోతే పోగొట్టుకుంటావేమో. కాబట్టి ఆలోచించండి. ఇంకా హృదయం ఇవ్వని వాళ్ళు, ఇంకా ప్రభువుకి సమర్పించుకొని వాళ్ళు, ఇంకా ప్రభు గురించి అటు ఇటుగా మధ్యలో ఉండి ఆలోచించేవాళ్ళు, ఇద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నవాళ్ళు, కమాన్, ప్రభు నీకు ఎంత కనికరము చూపిస్తున్నాడు. ఎయిల్ రహం, కనికరము గల దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా వేచి ఉన్నాడు. ప్రభు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నేనున్నాను, నా నిమిత్తం ఎవరిని పంపాలా అంటే నేనున్నాను అంటూ నిలబడ్డాడు ఏషియా. ప్రభు అద్భుతం కదా నాయన. నేనున్నానని నిలబడిన బిడ్డలు, అయ్యా ఆలోచించే బిడ్డలు, అసలు నేను ఎందుకు ఇవ్వాలి అనుకునే బిడ్డలు, అసలు ఇది సమయం కాదులే అనుకునే బిడ్డలు అందరి మీ దృష్టిలో ఉన్నారు. కనికరం గల దేవా, ఎయిల్ రహం, కంపాషన్, నీ కంపాషన్తో తిఖారా షబారా శిబా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీ కనికరమతో వారి హృదయాల్లో నీ కార్యం జరిగించి, నీ ఆలోచన ఇచ్చి, నీ భారం ఇచ్చి, నీ బాధ్యత ఇచ్చి ప్రతి బిడ్డని శక్తివంతంగా వాడుకోదేవా. వాళ్ళు బలమైన అభిషేకంతో వాడుకోదేవా. అంధకార శక్తుల ప్రభావాలు కూల్చివేదేవా. ఓ శత్రుకార లయపరచుదేవా. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మేము వారిని జయించి ఉన్నామని నీ బిడ్డలు పరుగులెత్తి బలమైన కార్యాలు నీ కోసం చేసే భాగ్యం దాచారు. లార్డ్ అనాయింట్ ఎవరిబడి. ప్రతి బిడ్డను అభిషేకించు, ప్రతి బిడ్డ చేయి పట్టుకో, ప్రతి బిడ్డను బలపరచు, ప్రతి బిడ్డను మండించు, మండించు, మండించు. మీ నామానికి మహిమ తెచ్చుకో. మీకే సమర్పిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తే మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కూర్చోండి. ప్రభు నామమున మీ అందరికీ నా శుభ వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. మీకు నిజంగా ఎక్కువ చెప్పాలా, ఎక్కువసేపు కూర్చున్నందుకు ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది తెలుసా? వస్తుందా రాదా? వస్తుందా? ఓవర్ టైం చేస్తే డ్యూటీలో జీతం వస్తుంది కదా, కాబట్టి డబుల్ వస్తుంది కదా. వచ్చినందుకు స్తోత్రం. ఆమేన్.